ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూచినట్లయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండ వాటిని వెదకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అవును, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే పైనున్న వాటి మీదే మనం దృష్టి పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టుకోనకూడదు. ఎందుకంటే ఈ భూ సంబంధమైనవి ఈ లోకంలో అన్నీ కూడా ఒకనాడు నశించిపోయేవి, కానీ క్షయమైనటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టుకోకుండా అక్షయమైనటువంటి వాటి మీద, పైనున్న వాటి మీద మన దృష్టి నిలపాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 వచనం 17 వచనం మనం చూస్తే, లోకంలో ఉన్నదంతయు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఈ తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి మనం వాటిని ప్రేమించకూడదు. లోకమును ప్రేమించేవాడు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేవాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి మరి ఆకాశం గతించిపోద్ది కానీ లోకం గతించిపోద్ది, కానీ దేవుని మాటలు అన్నాడు కూడా నిరర్ధకం కావు. కాబట్టి మనం పైనుండి వాటిని వెతుకుతూ భూ సంబంధమైన వాటిని నిర్లక్ష్య పెట్టి పైన వాటి మీద లక్ష్య పెట్టవలసిన వారంగా మనం ఉన్నాం. ఒకవేళ భూమి మీద మన కొరకు ఏమైనా సిద్ధపరచుకున్నా, ధనమును కూర్చుకున్నా కూడా మత్తయి సువార్త 6:10 చెబుతుంది. అక్కడ ఏముందంటే, చెమ్మెట్టయు తుప్పును తినివేస్తాయి కాబట్టి దొంగలు కన్నవేసి దొంగిలుతారు. కాబట్టి భూలోకంలో కాకుండా పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. అత్యాశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని మరొక చోట దేని వాక్యం సెలవిస్తుంది. సామెత 23:4-5 చూస్తే, ఐశ్వర్యం పొందటానికి ప్రయాస పడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ భూ సంబంధమైన ఏవి కూడా శాశ్వతం కాదు, ఇవేవి మనకు నిత్యరాజ్యాన్ని ఇవ్వవు. కానీ పైనున్న వాటి మీద, పర సంబంధమైన వాటి మీద మన దృష్టి నిలిపి అక్షయమైన రాజ్యం కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాము. ప్రభు దగ్గర మన ధనాన్ని సమకూర్చుకుందాము. పరలోకపు పెండ్లి విందు కొరకు సిద్ధపడదాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.